రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా. విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. ఆ, తానా తన నానా, ఆ, నా గుండెలయలోనా ఆడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మ. ఆ మల్లె తీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. నేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము, నేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము. ఆ ఉరుముల మెరుపుల్లో ఆ తొలకరి జల్లుల్లో పలికేసే ఆశల వేళల్లో జడిపేసే రేతిరి ఏళ్ళన్ను, ఒక తాయిను ఇను చెబుతాయిను ఇను మా ఊరే వైభోగం, ఒక తాయిను ఇను చెబుతాయిను ఇను మా ఊరే వైభోగం, జముకుల కొండని వాయించనా డేకురు కొండని చూపించనా, ఒక తాయిను ఇను చెబుతాయిను ఇను మా ఊరే వైభోగం. బ్రహ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే నువ్వు కాదురా, కాదంటే ఏదీ లేదురా. నింగి నేలగా పంచుతున్న నేల తల్లి నిన్నుకున్న, కళ్ళ ముందర జరుగుతున్న ఎదుటనైనా చేరకున్న, నింగి నేలగా పంచుకున్న నేల తల్లి నిన్ను కన్న, కళ్ళ ముందర జరుగుతున్న చింత చేరగా నిండుకున్న, గుండెలో పలికించినది సాధించినది ఎప్పుడన్నది, ఎంతకి మరి ఎంతకి ఈ గుండె నిప్పర చేరకున్నది. బ్రహ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే నువ్వు కాదురా, కాదంటే ఏదీ లేదురా. నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైన సింగర్ దగ్గర రావడం జరిగింది. అన్న పాటలు విని నేను ఇంత దూరం వచ్చాను. కానీ నిజంగా చెప్పాలనంటే ఎంతో మందిని అన్న పాట అన్న దగ్గర రప్పిస్తుంది. ఎక్కువసేపు నేను ఇంట్రడక్షన్ ఇచ్చి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకనంటే అన్న పాటలు వినాలని చెప్పేసి నాకు కూడా చాలా ఆతృతగా ఉంది, చాలా క్యూరియాసిటీ ఉంది. సో అన్నను పరిచయం చేస్తాను ముందు, తర్వాత పాటలు పాడుకుంటూ అన్నతో మంచి ముచ్చట్లు పెట్టుకుందాం ఈరోజు. సో అన్న నమస్తే. నమస్తే రాజన్న, ఎంత దూరం తీసుకొని వచ్చినాయి మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇంతమంది వస్తారని నిజంగా నేను అసలు ఊహించలేదు. ఇంతమంది వస్తున్నారు. నీ పాట అట్లుంటదన్న, నీ పాట నీ మాట, నువ్వు పాట పాడేదే కాకుండా నీ మాట కూడా మనసులో నుండి వస్తుందన్న. అది అందరిని ఆకర్షించుకుంటది. ఎంత మంచి మాట్లాడుతాడంటే రాజన్న, అన్న అన్న అని చెప్పేసి అనుకుంటా ఎంతో ఆత్మీయులాగా మాట్లాడతాడు. సో అన్న ఎట్లున్నవే? బాగున్నా నిజంగా, అసలు మామూలుగా లేదన్నా. మీరందరు ఇంతమంది వస్తున్నారని నా ఆత్మీయులే. నేను మీలో ఒకటి, ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీలో ఒకటిని అనుకుంటే చాలు, అదే చాలు, ఇంకేం అక్కర్లా. నువ్వు కూడా మమ్మల్ని కలుపుకోపోతున్నావు. అయ్యో అట్లా ఏం లేదు. ఎందుకంటే మీరు అట్లా ఉన్నారు, మీరు ఇంతమంది అట్లా వస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా కదా, నేను మీ వాడిని భయ్యా. కాబట్టి మీరు ఇంతమంది వస్తున్నారు కాబట్టి అసలు మీకు ధన్యవాదాలు చెప్పాలి నేను. మా అదృష్టం అన్న, మీలాంటి కళాకారులు కలవడం మా అదృష్టము. సో అన్నిటికంటే ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం అన్న. ఏ పాట పాడదాం అనుకుంటున్నావు అన్న? నెక్స్ట్ నాకు ఎంఎం కీరవాణి సార్ది సాంగ్ అన్న, అదేమంటే వేగు చుక్కలు అనే సినిమాలో ఒక పాట, మంచి సాంగ్ తో నేను స్టార్ట్ చేస్తాను. సరేనా?
బ్రహ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే నువ్వు కాదురా, కాదంటే ఏదీ లేదురా. బ్రహ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే నువ్వు కాదురా, కాదంటే ఏదీ లేదురా. గుండె బరువుతో నిండి ఉన్న, కండ బలముతో పెంచుకున్న, పేదవాడి ఇంటినున్న, ప్రేమ పంచి చేరుకున్న, బ్రహ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే నువ్వు కాదురా, కాదంటే ఏదీ లేదురా. నింగి నేలగా పంచుతున్న, నేల తల్లి నిన్నుకున్న, కళ్ళ ముందర జరుగుతున్న, ఎదుటనైనా చేరకున్న, నింగి నేలగా పంచుకున్న, నేల తల్లి నిన్ను కన్న, కళ్ళ ముందర జరుగుతున్న, చింత చేరగ నిన్నుకున్న, గుండెలో పలికించినది సాధించినది ఎప్పుడన్నది, ఎంతకి మరి ఎంతకి ఈ గుండె నిప్పర చేరకున్నది. బ్రహ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే నువ్వు కాదురా, కాదంటే ఏదీ లేదురా. బా ఏమన్నా వాడినావా అన్న, నిజంగా ఇంటుంటే అట్లే నబుద్ధి అవుతుంది. ఆ చేతులు అన్న ఒకసారి నీ షేకండి, ఒకసారి చెయ్యవా నేను ఇది ఏందన్న ఈ సౌండ్ ఇంత బాగా వస్తుంది? ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నావా చిన్నప్పటి నుండి? ఇంక ఇట్లా ప్రాక్టీస్ చేస్తావా? బా అంటే నాకు చిన్నప్పుడు డబ్బా అంటే కెరసనాయిల్ డబ్బా, చారణ బిళ్ళ అన్న, మా చుట్టుపక్కల టేప్ రికార్డు పెట్టేవాళ్ళు. నా దగ్గర అప్పుడు ఏమీ లేదు, అంటే నేను ఎవరి దగ్గర కూడా నేర్చుకోలేను ఆ టైంలో. ఏమైందంటే అట్లా అక్కడ పాటలు వింటూ, అంటే అక్కడ టేప్ రికార్డు వింటూ, ఒక కెరసనాయిల్ డబ్బా, చారణ బిళ్ళ అది పెట్టుకొని గోడ పైన కూర్చుని అట్లా వాయించుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు ఆపేస్తే నేను అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. అలా అలవాటు అయిపోయింది. ఇంకా అయితే అది ఇప్పటిదాకా కంటిన్యూ అయిందంటే 2004 దాకా అయింది. 2004లో డబ్బా పోయింది. ఆ డబ్బా పోయిన తర్వాత ఇంకా ఇది ఈ రెండు ఇలా ప్రాక్టీస్ చేస్తూ అలవాటు అయిపోయింది ఇంకా నాకు. చేతులు భలే సౌండ్ వస్తుందన్న నిజంగా. మీకు నిజంగా వేరే ఇన్స్ట్రుమెంట్ ఏది అవసరం లేదన్న నీకు? చిన్నప్పటి నుంచి ఇంక ఇదే కదా మనకు. మామూలుగా ఇన్స్ట్రుమెంట్స్ ఏమి నేర్చుకోలేను, అది తెలియదు కూడా మనకు. అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని కూడా తెలియదు. అందుకని ఏంటంటే నాకు ఇక్కడ బయట ఎక్కడైనా పాడితే ఇది లేకపోతే పాట రాదు. చిన్నప్పుడు ఏ పాటలు వినేదన్నా రేడియోలో పెట్టుకొని? రేడియోలో పెట్టుకొని మామూలుగా రేడియో సాంగ్స్ ఏవి వస్తే పాడండి అన్న. తానా తన నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, ఆడవే పాడవే కోయిలా, ఆడుతూ పరవశించు జన్మ జన్మన. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, ఆడవే పాడవే కోయిలా, ఆడుతూ పరవశించు జన్మ జన్మల. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా. ఇది ఈ పాటలే నేను ఎక్కువ విని అట్లా. అప్పట్లో కొత్త పాటలు అవి. అప్పట్లో ఆ రేడియో టైంలో రేడియోలో వింటూనే ఇంకా నేర్చుకున్న పాటలు అన్ని. అవును. అయితే కిరసనాయిల డబ్బుతోనే పాటలు పాడేదన్నా, చారణ బిళ్ళతో ఆట ఆడుకుంటా? అంటే అప్పటికి కూడా నా దగ్గర రేడియో రాలేదన్నా. నేను ఈ పాటలన్నీ టేప్ రికార్డ్ లో వినే నేర్చుకున్నవే. అయితే ఆ కిరసనాయిల డబ్బా, చారణ బిళ్ళ అదేమనుకున్నా అంటే మామూలుగా అంటే ఇంకా పాడుకుందాం కాసేపు టైం పాస్ అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉండేవాడిని.
అనుకొని ఇంకా చారణ బిళ్ళ ఆ డబ్బా అన్ని నేనే సెట్ చేసుకున్నా అట్లా సెట్ చేసుకొని అట్లా నేనే వాయించుకొని ఇంకా ఒక 5-6 రోజుల తర్వాత రేడియో వచ్చింది. రేడియో వచ్చినప్పటి ఇంకా బయటకి ఎక్కడికి పోలేను ఇంకా అంటే రేడియో ఆపేసినప్పుడు టేప్ రికార్డు వినేవాడిని చుట్టుపక్కల, ఇంట్లో రేడియో పెట్టినప్పుడు రేడియో వినేవాడిని. అట్లా వింటూ చారణ బిళ్ళ డబ్బా ఆ 2 అట్లా వాయిస్తూ ఉండేవాడిని. అట్లా అలవాటు అయిపోయింది ఇంకా నాకు. ఆ 2004లో డబ్బా ఎప్పుడైతే పోయిందో అది ఎట్లా అయింది, వాయించి పగిలిపోయింది. అది పగిలిపోయింది. పగిలిపోయిన తర్వాత ఇంక ఇవే యూజ్ అయినాయి. అప్పుడు ఎట్లా ఉందంటే ఆ రంగు డబ్బల మూకడాలు ఉంటాయి కదా ఇట్లా మూటలు, ఆ మూకడాలే తాళాలు అనుకునేవాని, తబలాలు అనుకునేవాని, ఏదైనా ఇంకే ఇన్స్ట్రుమెంట్స్ అయినా, మనకి ఇన్స్ట్రుమెంట్స్ అనేది తెలియదు కదా, తెలియని టైంలో అట్లా అనుకుని అట్లా వాయించుకుంటూ ఉండేవాడిని. అట్లా ఏంటంటే ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్తే ఇది యూజ్ చేసేదాకా మనకు పాట రాదు, లేదా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా వాళ్ళు అక్కడ పెడతా అంటే వాళ్ళు అక్కడ ట్రాక్ అరేంజ్ చేస్తారు కాబట్టి మనం ఇంకా ఈ యూజ్ చేయం. అట్లా మనం లేకపోతే అవేవి లేకపోతే ఖచ్చితంగా ఇది యూజ్ చేస్తాం. ఇది లేకపోతే మాత్రం పాట పాడినట్టు అనిపించదు, అసలు రాదు. ఇంకా ఇది లేకపోతే పాట ఆగిపోద్ది. అదే నిజంగా అన్న చాలా అంటే చాలా బాగా పాడుతున్నాను. నిజంగా నీ దగ్గర ఒక ప్రత్యేక టాలెంట్ ఉందన్న. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క పాట కూడా గుండెల నుండి వాడుతున్నావు, మంచిగా వాడుతున్నావు అన్న. అయితే కృష్ణాల డబ్బుతో పాటలు నేర్చుకున్నప్పుడు, అప్పుడు పాటలు పాడినప్పుడు ఫస్ట్ ఏదన్నా నువ్వు పాట పాడితే అబ్బా రాజు ఇంత మంచిగా వాడినావు అని చెప్పేసి అన్న పాట గుర్తుందా నీకేదన్నా? ఒకసారి ఆ పాట పాడతావన్నా? చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబెలే, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకుండే దారికే, జాడ చెప్పరా 2 కళ్ళకే, వెళ్ళనివ్వరా వెళ్ళింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. ఎస్ రాజన్న, ఒక్కో పాట ఒక్కో మాధుర్యం భలే పాడుతున్నావు అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగా పాడుతున్నావే. థ్యాంక్ యూ. అమ్మ వాళ్ళు ఏమంటారు అన్న చిన్నప్పటి నుండి? అమ్మ వాళ్ళ గురించి పాట పాడినావు నువ్వు? పాటలు ఇంతకుముందు ఒకటి పాడాను, ఫస్ట్ పాడిన పాటనే అమ్మతోనే స్టార్ట్ చేసాను. అవునవును. అయితే మా అమ్మ నాన్న ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళను నేను రేడియో అడిగా. వాళ్ళు కూడా ఏం కాదనలేదు, నాకు స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చారు, అట్లా ఏం లేదు. వాళ్ళకు నేను పాడతానని తెలీదు, మా ఇంటి వాళ్ళకి కాదు, మా ఊర్లో కూడా ఎవరికి తెలియదు అసలు నేను పాడతాని. నేను మామూలుగా అట్లా పాడుకుంటూ వచ్చా, అట్లా ఎవరు నన్ను పాడమని ఇది చేయలేరు. నాకే అనిపించింది ఇట్లా పాడుకోవాలని, ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేనే వాయించుకోవాలని నాకు అనిపించింది. అట్లా నాకు అనిపించడమే తప్ప ఎవరి ఇది లేదు. అట్లా ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళు కూడా మనకు అంటే వద్దు నువ్వు పాడొద్దు అని చెప్పేసి మనకేమి ఏమంటారు అది ఇవ్వాల, రిస్ట్రిక్షన్ లేదు అట్లా ఏం పెట్టలా. అలా నాకే అనిపించింది అట్లా పాడాను. ఇక పాడుతుంటే ఇంకా వాళ్ళు వింటున్నారు. ఓకే, అక్కడ టేప్ రికార్డు వినేవాని కదా, వాళ్ళ ఇంట్లో మా వాళ్ళు పడుకోమన్నా కూడా పడుకునేవాని కాదు. వాళ్ళు 10 గాని 11 గాని ఎంతైనా సరే, వాన రాని చలి రాని ఇలాంటి అంటే మామూలుగా వేసవికాలంలో ఎండలు కూడా వస్తాయి కదా, అవి అయినా సరే పైన కూర్చోవాలి, అవి పెట్టుకోవాలి. వాళ్ళు ఎంతసేపు పెడితే అంతసేపు, ఒకవేళ నైట్ 10-11 గంటల దాకా పెట్టినా కూడా అంతసేపు విని అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆపేస్తే అప్పుడు పడుకునేవాడిని. అట్లా అలవాటు అయిపోయింది. ఏంటంటే ఇంకా మా వాడు ఇంకా బయటనే ఉంటున్నాడు చలికి వానకని, మా వాళ్ళు నా మీద ప్రేమతో మా నాన్నగారు మా అమ్మగారు నేను అడిగితే రేడియో తీసుకొచ్చి ఇచ్చారు. ఫిలిప్స్ రేడియో, అప్పుడు మీకు తెలిసే ఉంటది ఫిలిప్స్ రేడియో. ఆ రేడియో అట్లా వింటూ నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అప్పుడు అంటే అప్పటికి కూడా సింగర్స్ అంటే నాకు తెలియదు అన్న, సింగర్స్ నేమ్స్ కూడా నాకు తెలియదు, మామూలుగా విన్ని పాడడమే. రేడియో వచ్చిన తర్వాత సింగర్స్ నేమ్స్ తెలిసాయి నాకు, అంటే సింగర్స్ పేర్లు తెలిసాయి అనమాట. ఎస్పి బాలు గారు, చిత్ర గారు, జానకి గారు, సుశీల గారు, శైలజ గారు అంటే ఇట్లా
అట్లా తెలిసిపోయాయి పేర్లు. అప్పుడు సింగర్ల పేరే తెలియకుండా ఉండేది, ఇప్పుడు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరికి ఛాన్స్ ఇచ్చేదాకా లేదన్నా నిజంగా తెలీదు నాకు ఆ టైంలో ఏ సింగర్ పేరు కూడా తెలియకపోయేది. అంటే అందరిలా అట్లా పాటలు వినేవాడిని, మామూలుగా నేను పాడుకుంటూ ఉండేవాడిని అంతే తప్ప వాళ్ళ పేర్లు తెలియదు. రేడియో వచ్చాక తెలిసిపోయింది. అదే అవునవును. సో అన్న ఇప్పుడు నిన్ను బయటికి తీసుకొచ్చింది, అంతకుముందు అంటే పాటలు పాడేది చిన్నప్పుడు నువ్వు పాడుతున్నావు, స్టేజ్ ప్రోగ్రామ్ చేసినావు అన్న చిన్నప్పటి నుండి ఏమన్నా? లేదన్న, కచేరీలు కానీ స్టేజ్ ప్రోగ్రామ్ కచేరీలు చేయలేదన్న. చేయలేదు. స్టేజ్ ప్రోగ్రామ్ లో మామూలుగా ఎవరైనా పిలిస్తే పాటలు పాడడానికి వెళ్ళడం కానీ? నేను మ్యూజిక్ నేర్చుకున్నప్పటి నుంచి అయితే ప్రోగ్రామ్స్ లో చేశా. అంటే ఇప్పుడు మామూలుగా మృదంగం వాయిస్తారు కదా, మృదంగం నేర్చుకుంటున్నాను కదా, వాళ్ళ ప్రోగ్రామ్స్ లో నేను కూడా అంటే మృదంగం వాయించలేదు. కచేరీలు అంటే మా కాలేజీలో, అంటే మా కాలేజీ తరఫున ప్రోగ్రామ్స్ చేస్తే అక్కడ పాడాను. కానీ రామాచారి సార్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని, ఎందుకంటే ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత. అప్పటి వరకు స్టేజ్ షోలు నేను చేయలేదు. అయితే మీ స్కూల్లో మీ కాలేజీలో వాడినప్పుడు ఏ పాట పాడేవన్నది? మా కాలేజీలో కూడా మామూలుగా దేశభక్తి గీతాలన్నా అప్పుడు ఆగస్టు 15న బుచ్చయ్యాచారి సార్ మాకు నేర్పించిన పాట. చేయి చేయి కలిపి చీకు చింత మరచి తల్లి భరత మాతకు తణివి తీరముకేమో. చేయి చేయి కలిపి చీకు చింత మరచి తల్లి భరత మాతకు తణివి తీరముకేమో. స్వర్గం కన్నా మిన్న సొంత దేశమన్నా, స్వర్గం కన్నా మిన్న సొంత దేశమన్నా. చేయి చేయి కలిపి చీకు చింత మరచి తల్లి భరత మాతకు తణివి తీరముకేమో. ఓ ఓ బాగా పాడేవన్నా. అయితే కాలేజీలో ఇటువంటి పాటలు కూడా వాడుతుండేవా? నేను మ్యూజిక్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తే పాడుతూ ఉండేవాడిని అట్లా. రామాచారి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాట పాడమని చెప్పేసి అన్నారా? అంటే జాయిన్ చేసుకోవడానికి ముందు నిన్ను ఏమన్నా? నేను రామాచారి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలన్నా, వీళ్ళ దగ్గరికి వెళ్ళక ముందు నాకు హెల్ప్ చేసిన ఒక పర్సన్ గురించి మీకు చెప్పాలి. నేను ఇంతకుముందు చెప్పలేదు. ఫ్రెండ్, మహబూబ్ నగర్ జిల్లా సోంభూపాల్ రెడ్డి అని అతను ఎలా పరిచయం అయ్యాడు, ఈ ఊర్లో అంటే గ్రామం నుంచి అంటే రోడ్డు మీద బస్సు వచ్చింది, నేను సిటీకి వెళ్దామని వెళ్ళా. ఎప్పుడది 2008లో సిటీ కాలేజ్ అంటే సిటీకి వెళ్దామని వెళ్తుంటే అతను ఇదే టైంలో పొద్దున టైంలో 7-7:30 మధ్యలో ఇక్కడ నుండి నేను బస్ ఎక్కినప్పుడు సిటీకి పోయే టైంలో పరిచయం అయ్యారు. అక్కడ ఎట్లా ఉంటది అంటే అన్న, డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ నన్ను సాంగ్స్ పాడమంటారు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారో వాళ్ళు అట్లా బస్సులో వెళ్తే పాడించుకునేవాళ్ళు. అట్లా పాడించుకునే టైంలో సిటీకి వెళ్తుంటే సిటీ బస్సులో పరిచయం అయ్యారు సోంభూపాల్ రెడ్డి అన్న, శ్రీకాంత్ అన్న. అయితే సోంభూపాల్ రెడ్డి అన్న ఉన్నాడంట అక్కడ ముందు వెనక సీట్లో ఉన్నాడంట. ఇతను వచ్చి అతను నెంబర్ ఇచ్చాడు, ఇట్లా మేము అందరం కలిసి ఇట్లా కాలేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, పాటలు చాలా బాగా పాడుతున్నాం అని చెప్పేసి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన 2-3 రోజులకు కాల్ చేశా. అంటే ఇట్లా ప్రోగ్రామ్ అన్నారు కదా ఎప్పుడన్నా అంటే, ఇంకా ఆ రోజు పిలిచారు. పలానా రోజు ప్రోగ్రామ్ అని చెప్పిన తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ పిలిచారు. వాళ్ళది రామోజీ ఫిలిం సిటీ దగ్గర, అక్కడ వాళ్ళ కాలేజ్ అన్నమాచార్య కాలేజ్, అంటే అన్నమాచార్య కాలేజ్ అనమాట, జూనియర్ కాలేజ్ వాళ్ళది, డిగ్రీ జూనియర్ కాలేజ్ వాళ్ళది. అక్కడ పిలిస్తే వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక ఓనర్ అంటే అని ఆవిడ దగ్గర ఉన్నారు, అంటే ఆవిడ ఇంట్లో అద్దెకున్నారు వాళ్ళు. ఇంకా ఆవిడే టిఫిన్ ఏర్పాటు చేసింది, మధ్యాహ్నం టైంలో లంచ్ కూడా ఆవిడే ఏర్పాటు చేసింది. చేసిన తర్వాత అన్ని చేసిన తర్వాత మధ్యాహ్నం టైంలో వాళ్ళు ఒక 2-3 సాంగ్స్ రికార్డ్ చేశారు వాళ్ళ కంప్యూటర్లో. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ కాలేజీలో పాడిన తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ అయింది. వాళ్ళ కాలేజ్ ఫంక్షన్కు మళ్ళీ ఈ సోంభూపాల్ రెడ్డి అన్న కాల్ చేశారు.
ఇంకా మస్తు తెల్లారే మాకు ప్రోగ్రామ్ ఉంది, రేపు వచ్చేసి సిటీ కాలేజ్ దగ్గర కలువు, మేము అక్కడ రిసీవ్ చేసుకుంటామంటే సరే అన్న అని చెప్పా. చెప్పిన తర్వాత వాళ్ళు నాకు తెలియకుండా ఒక ప్యాంటు షర్టు ఆ రెండు అరేంజ్ చేశారన్న. నేను బస్ ఎక్కి వెళ్తున్నానా, వాళ్ళు వచ్చే టైంకి నేను వచ్చే టైంకి అక్కడ ఉండి వాళ్ళు డ్రెస్సులన్నీ సెలెక్ట్ చేసేసారు. నాకు ఒక ప్యాంటు షర్టు వాళ్ళే తీసుకున్నారు. ఒక్క కాలేజ్ స్టూడెంట్ కు అలా మీరు కూడా ఒక కాలేజ్ స్టూడెంట్ అయి ఉంటారన్న, మీకు కూడా ఇప్పుడు అమ్మా నాన్న మీద ఆధారపడతారు ఒక స్టూడెంట్. కష్టం, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు ఉండవు. అమ్మా నాన్న తర్వాత అమ్మా నాన్న మీదే ఏదైనా ఇంత డబ్బు కావాలన్నా మాకు ఈ డబ్బు కావాలని వాళ్ళ మీద ఆధారపడతారు. కానీ ఒక కాలేజ్ స్టూడెంట్ కు డబ్బులు ఉండవు. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరు నాకు ప్యాంటు షర్టు కొన్నారు అక్కడికి వేసుకోపోవడం, అంటే అక్కడ పాడడానికి, ఆ ప్రోగ్రాంలో వాడడానికి. సరే అని చెప్పేసి ఏం చేశారు, నేను వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి వచ్చి అక్కడ కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ ఆ రోజు మళ్ళీ కాలేజ్ ఫంక్షన్లో ఒక పాట వాడిచ్చారు. ఆ పాట వాడించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ అబ్బాయికి ఏదైనా గిఫ్ట్ ఇద్దామా, వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి అనుకున్నట్టున్నారు. ఎందుకంటే డబ్బులు ఇస్తాం, ఇప్పుడు 100-200 పోనీ ఒక 1000-1000 అంటే ఒక 1000 రూపాయలు ఇస్తాం. ఇస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి, గుర్తుండదు. మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకో అది ఎనీ టైం మళ్ళీ సంవత్సరం వరకు అయినా గుర్తుంటది. ఒక అరే పలానా కాలేజ్ ఫంక్షన్ లో ఇట్లా గిఫ్ట్ ఇచ్చామని చెప్పేసి మనకు కూడా ఇది ఉంటది. కాబట్టి మనం అందరం కలిసి గిఫ్ట్ ఇద్దామని అనుకున్నట్టున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర ఒక 1200 కలెక్ట్ చేశారన్న. కలెక్ట్ చేసి ఐప్యాడ్ తీసుకున్నట్టున్నారు. ఇంకా సోంభూపాల్ రెడ్డి అన్న అతని ఫ్రెండ్ మనోహర్ అన్న వాళ్ళిద్దరు కలిసి వచ్చి మా ఇంటికి వచ్చి ఐప్యాడ్ గిఫ్ట్ ఇచ్చారు. ఐప్యాడ్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత 5-6 రోజుల తర్వాత మళ్ళీ 2009లో పాడుతా తీగ సెలక్షన్ అయింది. పాడుతా తీగ సెలక్షన్ అయితే ఇట్లా నేను పాడుతా తీగలో పార్టిసిపేట్ చేశా. అయితే ఏంటంటే సెలెక్ట్ అవ్వకపోవడం వల్ల ఒక మేడం ఏమంది అంటే ఈ అబ్బాయి ఏమవుతాడని అడిగారు. ఆ మేడం అడిగారు, అంటే సెలక్షన్స్కి వచ్చిన వాళ్ళు అడిగితే ఫ్రెండ్ అవుతాడని చెప్పారు. ఫ్రెండ్, మరి ఈ అబ్బాయికి మీరు సంగీతం నేర్పించవచ్చు కదా, ఇంత బాగా పాడుతున్నాడు, టాలెంట్ ఉంది కదా అని అంటే ఆవిడ ఏం చేశారంటే రామాచారి సార్ నెంబర్ ఇచ్చారు. రామాచారి సార్ నెంబర్ ఇస్తే అతను కూడా ఏం చేశాడంటే ఇంకా మిగతా ఇదే కాకుండా కర్ణాటక వోకల్ మ్యూజిక్లు చాలా ఉన్నాయి, మీరు ఒక్కసారి సిటీలో వెతకండి, వెతికితే దొరుకుతుంది అని చెప్పారు ఆవిడ. చెప్పిన తర్వాత కోటి కాలేజ్ అంటే త్యాగరాజ మ్యూజికల్ కాలేజ్, ఇంకా సిటీ కాలేజ్ అన్నమాచార్య కాలేజ్, ఇవన్నీ వెతికిన తర్వాత సిటీ కాలేజీలో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ సెట్ అయిందా, 2009లో అక్కడ జాయిన్ చేశాడు. 2011లో రామాచారి సార్ దగ్గర అతనే జాయిన్ చేశాడన్న. రామాచారి సార్ దగ్గర జాయిన్ అయ్యేప్పుడు నేను కాల్ చేశా, సార్ ఇట్లా పాడుతా తీగ సెలక్షన్స్కి వెళ్తే మీ నెంబర్ ఇచ్చారు, ఇట్లా మీ దగ్గర జాయిన్ అవ్వదాం అనుకుంటున్నా అంటే ఆయన ఫోన్లో ఆడిషన్ చేశారు రామాచారి సార్. ఆడిషన్ చేస్తే అక్కడ నేను ఆ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. ఒక్కసారి సండే రోజు నాకు వచ్చి కనబడితే నేను చెప్తా నీకు అవి ఏంటి అనేది అని అంటే, అన్న ఇట్లా సార్ ఇట్లా నేను చెప్పాను, అన్న ఇట్లా సార్ రమ్మంటున్నారు, ఇట్లా రామాచారి సార్ రమ్మంటున్నారు, ఇట్లా వెళ్దామా సండే రోజు అంటే. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నాకు వర్క్ ఉంది, లేకపోతే నాకు ఇది ఉంది, మామూలుగా నేను రాలేను. అతను అలా అనలేదు, వచ్చాడు సండే రోజు వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను అప్పుడు మా క్లాస్ ఎక్కడ ఉందంటే విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ, అక్కడికి తీసుకెళ్ళాడు. నేను మా మదరు నా ఫ్రెండ్ ముగ్గురం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రామాచారి సార్ ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేసిన తర్వాత అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఈ అబ్బాయిని ఎవరు తీసుకొస్తారో కానీ ఎవ్రీ సండే తీసుకురండి, వీడికి ఛార్జీ ఖర్చులు అయితే నేను ఇస్తా, మీరు ఎవ్రీ సండే మిస్ చేయకుండా 2 to 5 తీసుకురండి అని చెప్తే సరే అని చెప్పి ఒక 5-6 వారాలు వచ్చాడన్న. ఎందుకంటే మా అమ్మకు అడ్రస్ తెలియదని వచ్చాడు. అతనికి బెంగళూరులో జాబ్ కోర్స్ అంటే జాబ్ ఆఫర్ వచ్చింది 5-6 వారాల తర్వాత.
అప్పుడు అంటే ఇట్లా ఈ బస్ ఎక్కాలి, ఈ బస్ ఎక్కితే మీకు రూట్ వస్తుంది, మీరు కావాలంటే డ్రైవర్ని కానీ కండక్టర్ కానీ అడగండి, కండక్టర్ కానీ అడిగితే ఆయన చెప్తారు అని చెప్పి అక్కడ బస్ ఎక్కించారు. ఈ బస్సు ఈ రూట్ వస్తుంది, ఈ రూట్ వస్తుంది అని చెప్పేసి అన్నీ చెప్పి అతను బెంగళూరు వెళ్ళిపోయాడన్న. అప్పటి నుంచి నేను మా మదర్ వెళ్తున్నాం. అతను నిజంగా చాలా గ్రేట్. అయితే నీ మిత్రుడు నీకు ఇప్పుడు ఇంత ఈ ప్లేస్ ఉండడానికి ఒకనొక కారణం నీ ఫ్రెండ్ కూడా. నా ఫ్రెండే అన్న. మామూలుగా నీ ఫ్రెండ్ గురించి ఒక పాట పాడతావా అన్న? ఎస్ दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరణం మనం, స్నేహం అనే మాటలో చెరు అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరణం మనం, స్నేహం అనే మాటలో చెరు అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఎస్ ఏమన్నా నాన్న దోస్తు కోసం అడుగుతూనే పాట పాడు. ఇప్పుడు నీ టచ్ లో ఉన్నాడు ఇంకా నీ ఫ్రెండ్? టచ్ లో మొన్న కూడా వచ్చారు. మొన్న వచ్చాడు అతను. మొన్న వేరే ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వచ్చాడు. అయితే రామాచారి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ముందు ఫోన్ లో ఆడిషన్లు ఇచ్చా అని చెప్పేసి అన్నావు కదన్నా, అప్పుడు ఏ పాట పాడమన్నా గుర్తుందా? గుర్తుంది. ఆ పాడమన్నది ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరణాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాగానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలవరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సదా శివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి, యేసుపుల సుఖాని దారిగా సుక్కల తివాసి మీదిగా చూడ సక్కని స్వామి దిగినాడురా, ఏసేరా ఊరు వాడ దండోరా, ఏ రంగులు హంగులు పొడలేదురా, ఈడు జంగమ శంకర శివుడేనురా, నిప్పు గొంతులు నిలపు మచ్చి సాక్షిగా నీతో పోజాపం తీర్చేవాడేరా, పై కల బైరాగిలా ఉంటాదిరా లీలా, లోకాల నెల్లెట్టోడు నీకు సాయం కాకపోడు, నీలోనే కొలువున్నాడు నిన్ను దాటి పోనే పోడు. ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ కుంతుడు జయ 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 జయ, సింగళದ సింగ శుభ శంభోడు, ఓం నమ శివ జయ జయ జయ, సిడువాడ సామివ సైవాళ సంతే కాఫీనోవ జయ జయ జయ, సింగళದ సింగ శుభ శంభోడు. బా నిజంగా నీకు ఇంకా అసలు ఏం అవసరం లేదన్న ఇన్స్ట్రుమెంట్ లాంటిది, అదిరిపోయే పాట పాడుతున్నావు, ఎగ్జాక్ట్ దానికి సంబంధించి మంచి పాట రిథమ్ ఇస్తున్నావు. సూపర్ అన్న, సూపర్, చాలా అంటే చాలా బాగుందన్న. అయితే అన్న ఈ నీకు సరిగమపాలు కూడా వెళ్ళావు కదన్నా? అవునన్న. అక్కడ ఏ పాట పాడినావు అన్న? రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ, అంత భక్తి పరవశమా
ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక వదులిచ్చి ఆదుకునుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ నాన్నల్ని ననిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ నాన్నల్ని ననిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహ బంధం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ ప్రేమ బంధం నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. నిజంగా శిల్ప గారు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలండి నా తరపున కూడా. ఎందుకనంటే ఇటువంటి ఆనిముత్యాలు మీరు బయట తీసుకురావడంలో మీలాంటి వాళ్ళ కృషి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇదే చిన్న ఎగ్జాంపుల్, మన రాజన్ననే ఏదో బస్సులో వాడుతున్న పాటని మీరు తీసుకొని పోస్ట్ చేయడం వల్ల ఇంత పేరు వచ్చింది అన్నకి, ఇంతమంది ప్రపంచం మొత్తానికి అన్న తెలుస్తున్నాడు. నిజంగా నా తరపున కూడా శిల్ప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పకుండా భయ్యా, ఎందుకంటే ఆ క్రెడిట్ తనకే దక్కుతుంది. అవునవునవును, ఎందుకంటే నేను కాదు, ఈ రోజు ఇంతమంది చూస్తున్నారంటే దానికి కారణం తనకు నేను చాలా రుణపడి ఉంటా నిజంగా. సో అన్న ఇంకే పాట పాడదాం అనుకుంటున్నా. అంటే సరిగమపాల మీకు ఛాన్స్ ఎలా వచ్చిందన్న? ఈ పాటలు చూసే వచ్చిందా? ఇప్పుడు మీరందరూ వస్తున్నారు కదా భయ్యా, మీరందరూ ప్రతి ఒక్క సోషల్ మీడియా వచ్చింది కాబట్టి వీళ్ళందరూ చూసారు. జీ తెలుగు వాళ్ళు కూడా కాల్ చేశారు ఈ సోషల్ మీడియా వాళ్ళు రావడం వల్ల, మీరందరూ రావడం వల్ల. అలాగే ఎవరు కాల్ చేశారంటే జీ తెలుగు డైరెక్టర్ సతీష్ గారు కాల్ చేశారు. నిజంగా చాలా థ్యాంక్స్ సార్ మీకు, ఎందుకంటే మీకు కూడా రుణపడి ఉంటా. ఎందుకంటే మీరు ఈ సోషల్ మీడియాలో నా వీడియోస్ చూసి మీరు ఆయన ఏంటంటే కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా మా జీ తెలుగు సరిగమపాలో కొన్ని పాటలు పాడాలి, గెస్ట్గా పిలిచారనమాట. అది సెలక్షన్ కాదు, సెలక్షన్స్ అయిపోయినాయి, ఆల్రెడీ నడుస్తుంది, రన్నింగ్ అవుతుంది. అదేం చేశారంటే ఆయన మా టీవీ ఛానల్కి మా జీ తెలుగుకు రావాలి, నువ్వు పాడాలి అంటే సరే సార్ వస్తానని చెప్పిన తర్వాత నేను ఇంకా అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఫస్ట్ ఇదే పాట పాడా. ఈ పాటతో పాటు ఇంకా 2 సాంగ్స్ కోటి సార్వి కూడా పాడమని వాళ్ళు అంటే డైరెక్టరు సతీష్ గారు నాకు చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత ఆయన చెప్పినట్టు అక్కడికి వెళ్ళి పాడితే అక్కడ ఏం చేశారంటే ఆర్కెస్ట్రా అన్ని ఆపేశారన్న. ఈ అంటే మూతి దగ్గర ఒక మైకు, హ్యాండ్ దగ్గర ఒక మైకు. మొన్న ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళు ఆల్రెడీ ప్లే చేశారు. నిజంగా ఆ ప్లే చేసిన వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్. అక్కడ రామాచారి సార్ స్టూడెంట్స్, అరుణ్ అన్న, వీళ్ళు రేవంత్ అన్న, వీళ్ళ ఇంకా చాలా మంది వాళ్ళు అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు పాడేవాళ్ళు కూడా వాళ్ళే. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే కాబట్టి రామాచారి సార్ స్టూడెంట్స్. నేను వెళ్ళగానే ఆయన అరుణ్ అన్న పరిచయం అయ్యాడు నాకు, అంటే మాట్లాడాడు నాతోటి. నేను ఎవరో గెస్ట్ చేసావా అంటే అరుణ్ అన్న అంటే ఇట్లా టచ్ చేశాడు. అమ్మా ఎప్పుడైనా గెస్ట్ చేస్తాడని కొట్టి. అట్లా ఏం చేశారంటే సరే మేము కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పిన తర్వాత అక్కడ పాడాను. పాడితే అక్కడ కోటి సారును శైలజమ్మ
శైలజ మేడంను, కాసర్ల శ్యామన్న, వీళ్ళు ముగ్గురు జడ్జెస్ అనమాట. ఆ రోజు ఈ పాట పాడితే కాసర్ల శ్యామ్ సార్ ఏమన్నారంటే, ఈ ఒక్క పాటతో మేమందరం నీ వాళ్ళు అయిపోయామన్నారు. నిజంగా ఇంకేం కావాలన్నా, అంతే కదన్నా. నేను అనుకున్నా, నేనేంటంటే అరే వీళ్ళందరూ చూస్తున్నారో లేదో అని. కోటి సార్ కూడా అన్నారు, నీ వీడియోస్ మేము చాలా చూస్తున్నాం, నువ్వు నిజంగా చాలా బాగా పాడుతున్నావు అని చెప్పడం. అలాగే శైలజ మేడం కూడా, మీకు తప్పకుండా ఈ జీ తెలుగు సరేగమపాలు ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తుంది, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీకు తప్పకుండా ఛాన్సెస్ వస్తాయని చెప్పేసి శైలజ మేడంను అలాగే కోటి సారు వాళ్ళు ఇద్దరు చెప్పడం, అలాగే కాసర్ల శ్యామ్ సార్ వాళ్ళు ముగ్గురు చెప్పడం నిజంగా చాలా హ్యాపీ. నేను ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే జీ తెలుగు యాజమాన్యాన్ని కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే జీ తెలుగు డైరెక్టర్ అలాగే సతీష్ సార్, నేను బస్సులు ఎక్కి వెళ్ళలేదన్నా, వాళ్ళే వెహికల్ పంపించారు. వాళ్ళే ఇక్కడికి వెహికల్ పంపిస్తే డ్రైవర్ వచ్చారు, ఆ డ్రైవర్ వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత. అలాగే పవన్ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేకప్ మ్యాన్లు కూడా అంటే మేకప్ వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను అంటే రెడీ చేయడానికి చాలా కష్టపడ్డారు, వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా నేనేంటంటే ప్రతి ఒక్కరిని, నాకు ఏమేంటంటే సినిమాల్లో పాడాలి, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను పాడాలి, అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్ అయిపోవాలి అంతే. ఇదే అన్న, నాకు ఇంకేమీ లేదు. నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఇప్పుడు శిల్ప గారి ద్వారా తీరుతుంది. అలాగే కోటి సార్, శైలజ మేడం, అలాగే కాసర్ల శ్యామ్ సార్, మీ అందరికీ నేను నిజంగా రుణపడి ఉన్నాను సార్. ఎందుకంటే నిజంగా మీరందరూ నా వాళ్ళే. మీలో అంటే అంటే నేను మీ అందరి వాడిని. అలాగే అవును అలాగే రామాచారి స్టూడెంట్స్, అలాగే రేవంత్ స్వామి, ఆయన శివమాల వేశారు, ఆయన కూడా చెప్పారు ఏ హెల్ప్ కావాలన్నా నువ్వు తప్పకుండా నువ్వు పైకి వస్తావు, వృద్ధిలోకి వస్తావు, ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం, మేము నీకు అండగా ఉంటామని చెప్పారు. అలాగే అరుణ్ అన్న, అలాగే రేవంత్ అన్న, నీకు చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరికీను థ్యాంక్స్ అన్న. నిజంగా మీరు మీ సపోర్ట్ లేకపోతే నేను అసలు శిల్ప గారు అలాగే మీరు ఇంతమంది సపోర్ట్ లేకపోతే నేను ఇలా రానన్నా. చాలా చాలా థ్యాంక్స్ మీకు. అయితే అన్న, ఇందాక నేను వచ్చినప్పుడు అమ్మ మీ చెల్లి గారు చూసాను, మాట్లాడాను చెల్లి గారితో. అయితే ఇప్పుడు బయట నీ టాలెంట్ తెలిసిన తర్వాత మేమందరం నీకు సపోర్ట్ చేయడం ఒక ఎత్తు, కానీ చిన్నప్పటి నుండి మీ అమ్మ కానీ మీ ఇంట్లో చెల్లి కానీ మీ కుటుంబం కానీ నేను చూసుకున్నది కదా అన్న. అమ్మ గురించి ఒక పాట పాడు, చెల్లి గురించి ఒక పాట పాడతావు అన్న? పాడతా. మల్లె తీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. పెద్ద మనిషివై కూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసే దారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, పెద్ద మనిషివై కూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్ను, చూసే దారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అటువంటి నే అన్ననుగాను చెల్లెమ్మ, నీ చిన్ననాటి స్నేహితులమ్మ చెల్లెమ్మ, అడవిలో నా నెమలివోలే చెల్లెమ్మ, ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ, మల్లె తీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే చెల్లెమ్మ. చిన్నబోయిను కూసున్నవంటే ఇన్ని పూటలా ఎతికేనమ్మ, ఒక్క
క్షణము నువ్వు కనబడకుంటే నా కన్ను పాపలు కమినిపోతావి. సిన్నబోయి నువ్వు కూసున్నవంటే ఎన్ని పూటలా ఎతికేనమ్మ. ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కన్ను పాపలు కమినిపోతావి. ఒక్క గడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మా నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా. బువ్వ తినక నువ్వు అలిగినవంటే చెల్లెమ్మా నా భుజమెరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి ఓలి మసక సీకటిలో ఎన్నెల ఓలి చెల్లెమ్మా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, అడుగుడంతోనే పాట పాడినందుకు. అయితే అన్న ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లుంటుంది అన్న నీకు? ఊర్లో వాళ్ళందరూ బాగానే మాట్లాడుతూ ఉంటారు కదా. నేను వచ్చుడితోనే చూశాను, ప్రతి ఒక్కరు మందలిస్తున్నారు, రాజు తిన్నావా, రాజు ఏం చేస్తున్నావు, రాజు చాయ్ తాగినావా ఉంది కదా. అంటే మామూలుగా లేదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉందంటే, చిన్నప్పుడు మనము అంటే మనకు ఊర్లో అంత ఇది లేకుండే. ప్లస్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల చాలా ఇంప్రూవ్ వచ్చింది. ఎందుకంటే ఈ ఊరుకి పేరు తెస్తున్నానని. ఇంకోటి ఈ ఊరు పలకడానికి రాదన్న. ఎందుకంటే నేను చాలా మందిని చూసా. నేను రామాచారి సార్ ప్రోగ్రామ్స్కి వెళ్తే అక్కడ వీళ్ళు లొకేషన్ బుక్ చేస్తే పలకడానికి రాదు. పేరేంటి గంస్మియే కూడా ఎవ్వరికీ అనడానికి రాదు. మీరు చూడండి, శంషాబాద్ దాకా చాలా మందికి అనడానికి వచ్చు, షాపూర్ దాకా వచ్చు, అంతకు మామూలుగా ముచ్చింతలు వచ్చు, ప్రతి ఒక్కరికి అనడానికి వచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తారు కాబట్టి రామాచారి సార్ వాళ్ళకి వచ్చేది. ఇది రాదు. గంస్మియా కూడా అంటే ఎవ్వరికీ రాదు. మరి రాని టైంలో ఇంత చిన్న విలేజ్ కి మీరు వస్తున్నారంటే ఇదే కదన్నా. ఈ ఊర్లో వాళ్ళు పాడిపించుకుని ఎవరైనా పాడిపించుకుంటారన్నా మంచి మంచి పాటలు నీతోని ఊర్లో భజన కార్యక్రమాల కాడ కానీ వెళ్ళేవాడిని. బాగా రాజు ఈ పాట ఖచ్చితంగా పాడాలి భజనలు అని చెప్పేసి అనేది పాట అంటే అట్లా అంటే చిన్నప్పుడు ఎక్కడ మైకు పెట్టినా ఏం చేసినా నేను వెళ్ళేవాడిని. ప్రతి సంవత్సరం ఏదైనా వినాయక చవితి కానీ ఏదైనా పండగలు అయితే ఖచ్చితంగా మైకు పెట్టేవాళ్ళు. ఇంకా పెడితే వినేవాడిని. ఇక ఇంకా ఇంత దూరం అయినా సరే ఇంకంతే, మైకు పెట్టారా హనుమాన్ టెంపుల్ దగ్గర పెట్టారా వెళ్ళి వినేవాడిని. నా కార్తీక మాసం ఏదైనా వస్తుంది కదా, వచ్చినప్పుడు తెల్లవారులు మెలకు ఉన్న రోజులు ఉన్నాయన్న. పాట గుర్తుందన్న భజన పాట? భజనల అంటే భజన పాటలు గుర్తులేవన్నా, దేవుడి పాటలు గుర్తున్నాయి. అప్పుడు అంటే పాటలు వేసేవాళ్ళు కదా. జై గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినా జై జై గణేశ జై 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 వినాయక జై 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 జై. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యంచయ్యా దేవా, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా తోవా. పిండి వంటలారగించి తోడు నీడ అందించయ్యా, తండ్రి వల్లే ఆదరించి తొండమెత్తి దీవించయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యంచయ్యా దేవా, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా తోవా. సూపర్ అన్న. అయితే నిజంగా ఈ పాటలు అంటే ఊళ్ళో సపోర్ట్ కూడా నీకు మంచిగా ఉంది, చాలా అంటే చాలా ఉంది. సో ఇంకొకటి అన్న, ఏనొకటి అంటే మీ ఊరు వాతావరణం, పల్లె వాతావరణం గురించి ఏమొక పాట ఉందన్న, పాడతావానే? పల్లె వాతావరణంలో మామూలుగా అంటే ఇక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి పల్లె. నేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము, నేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము, ఆ ఉరుముల మెరుపుల్లో ఆ తొలకరి జల్లుల్లో పలికేసే ఆశల వేళల్లో జడిపేసే రేతిరి ఏళ్ళను.
మేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము, మేరంగి తూర్పు కొండల్లో. పల్లెల మీద సుక్కలు వాలే సందామావయ్యో, నింగి నేల స్నానాలాడే సందామావయ్యో, సుక్కల నడుమ చంద్రుడు నువ్వే సందామావయ్యో, నింగి నేల నేలకు వంగే సందామావయ్యో. పల్లె పదమొచ్చి ఆశలు రేపింది, జాన పదమొచ్చి పల్లెను తట్టింది, ఏలో ఏలేలో ఏలో ఏలేలు అల్లు నేరళ్ళు నల్లారేగళ్ళు, ఏలు ఏలేలు ఏలో ఏలేలు అల్లు నేరళ్ళు నల్లారేగళ్ళు, మేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము, మేరంగి తూర్పు కొండల్లో. నిజంగా పాట అన్నా నీ దగ్గర ఇన్ని పాటలు బాగానే నేర్చుకున్నావు అన్న, నువ్వు అడుగున నెక్స్ట్ మినిట్ పాడుతూనే ఉన్నావు పాటలు. అసలు ఇవన్నీ ప్లాన్ చేసినే కాదు, ఈ పాటలు వాడను అని చెప్పి నేను చెప్పింది కాదు, ఏదో మాటల తరపుడు అడిగిన కొద్ది పాడుతూనే ఉన్నావు. లేదు అప్పటికప్పుడు అనుకున్నా అట్లా. అంటే నిజంగా నీ ప్రతిభకు చప్పట్లు కొట్టాల్సిందే, దండ పెట్టాల్సిందే నిజంగా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి మంచి పాటలు పాడావన్న ఈరోజు. అయితే అన్న ఇప్పుడు నెక్స్ట్ సినిమాలకు వెళ్ళాలి, సినిమాలో పాటలు పాడాలని చెప్పేసి అంటున్నావు కదనే. అయితే రఘు కొంచెం సార్తో నీకు ఎట్లా పరిచయం అయింది? సారు పలాస సినిమాలో పాట పాడినావు కదా నువ్వు. అయితే మీకు చాలా మందికి తెలియదు ఈ అన్ననే పాట పాడినట్టు. ఇప్పుడు మీకు ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. అన్న ఎప్పుడో సినిమాలకు పాట పాడిండు, రఘు కుంచెల్ సారు పాడిపించడం జరిగింది అన్నతోని. అయితే ఏ పాట అన్నది, అంటే పరిచయం ఎట్లయింది సార్తోని, ఏ పాట పాడినావు అప్పుడు? పరిచయం ఎలా అయిందంటే 2013లో డాన్స్ మాస్టర్ జాకీ సార్ అసిస్టెంట్ సాయి అని అతనికి చెప్పారంట, ఏంటంటే ఇట్లా నేను డాన్స్ మాస్టర్ జాకీ సార్ని పరిచయం చేస్తాను, అయితే ఇక్కడ శివాలయాలు ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం జాతరలు, అంటే జాతరలు జరుగుతుంటాయి, ప్రతి శ్రావణ మాసంలో జాతరలు జరుగుతుంటాయి, అంటే చిద్దులగుట్ట జాతర అని శివాలయం టెంపుల్, అక్కడికి వెళ్ళేవాడిని అప్పుడప్పుడు. అక్కడికి వెళ్ళి మైక్లో పాడేవాడిని. పాడుతుంటే అక్కడ చూసాడంట అతను, ఈయన జాకీ సార్ అసిస్టెంట్ సాయి అని అతను చూసాడంట. చూసిన తర్వాత నాకు 2013లో మా ఇంటికి వచ్చాడు అతను. వచ్చి ఒక పాట వీడియోస్ తీశాడు, అంటే వీడియో తీశాడు ఒక పాట. ఇట్లా డాన్స్ మాస్టర్ జాకీ సార్కి నేను పెడతా, ఇట్లా ఆయన పరిచయం చేస్తా అని చెప్పారు. చెప్తే సరే అన్న అని చెప్పేసి ఆ రోజు నేను మా ఇంట్లో పాట పాడా. ఆ పాట వీడియో షూట్ చేశాడు. చేసిన తర్వాత 2-3 రోజులు ప్రోగ్రామ్ అయింది. ఈయన డాన్స్ మాస్టర్ జాకీ సార్ రమ్మని పిలిచారంట. ఆ అబ్బాయిని తీసుకురా అంటే వాళ్ళ వెహికలే తీసుకొచ్చి అక్కడ మణికొండ తీసుకెళ్లారు. 2-3 రోజుల తర్వాత సాయంత్రం అయింది ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఒక పాట పాడించుకున్నారు జాకీ సార్ పరిచయం. అక్కడ ఆ రోజు కాలేజీ బుల్లోడా కలేజ ఉన్నోడా, స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా, కాలేజీ బుల్లోడా కలేజ ఉన్నోడా, స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా, ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా, ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా, ఉన్నదంతా ఊడినా పుడింగ్ నువ్వేరా, ఒరే నువ్వు పుడింగు వేరా, ఓ కాలేజీ బుల్లోడా కలేజ ఉన్నోడా, స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా. ఏం ఊపు ఉందన్న నిజంగా పాటలల్లా, పాట ఇప్పటిదాకా ఇన్ని పాటలు పాడినావు, అయినా నీ ఊపు నీళ్ళు ఉన్న జోస్ తగ్గట్లేదన్న. అయితే ఏ పాట పాడావన్న పలాస సినిమాలో? అది ఒకసారి పాడుతావన్నా, ఒక చిన్న ట్రాక్? ఒక్క నిమిషం చెప్పండి. నేను ఆ రోజు మళ్ళీ ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చారు జాకీ సార్ వస్తే ఆ రోజు ఇంతకుముందు వాడిన సదాశివ సన్యాసి అనే సాంగ్ మా ఇంట్లో వాడించుకొని ఆయన వీడియో షూట్ చేస్తారు జాకీ సార్. చేసి 2014లో పెట్టారు. ఆ వీడియో పెడితే చాలా మంది, కొన్ని కోట్ల మంది చూశారు. చూసిన తర్వాత నాకు 2018 నవంబర్లో కాల్ వచ్చిందన్న. 2018 నవంబర్ 1 తారీఖు కాల్ వచ్చింది నాకు. ఎలా వచ్చింది? కీర్తి గారిని అడిగారంట రఘు కుంచె సార్, ఈ అబ్బాయి ఎవరు,
వాడి అడ్రస్, వాడి ఫోన్ నెంబరు నాకు ఒకసారి మెసేజ్ చేయి కీర్తి అంటే కీర్తి అక్క కాల్ చేశారు. ఇట్లా రఘు కొంచెం సార్ ఇట్లా వీడిని అంటే నీ నెంబర్ మెసేజ్ పెట్టమన్నారు, పెడుతున్నా అంటే సరే అక్క అని చెప్పా. ఆయన మరుసటి రోజు నాకు కాల్ చేశారు. నవంబర్ 2వ తేదీ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాల్ చేశారు. ఆయన చేస్తే ఇట్లా నీ సాంగ్ బాగుంది, ఇట్లా అంటే నీ చేతులు మామూలుగా అంటే అందరూ చేతులకే కాంప్లిమెంట్ ఇస్తారు కదా, చేతులకే కాంప్లిమెంట్ ఇస్తారు కాబట్టి ఇంకా నీ చేతులు వేస్తూ నువ్వు పాడే పాట చాలా బాగుందని చెప్పేసి ఆయన అన్నారు. అని అన్న తర్వాత అలాగే మాట్లాడుకున్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ సంక్రాంతి ఇలా మాట్లాడుకున్నాం. కానీ మేము స్టూడియోలో మాత్రం కలుసుకోలేదన్నా, మేము ఎప్పుడు కలుసుకోలేము. ఆ తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రి పోయిన తర్వాత నాకు కాల్ చేశారు. ఆయన్నే కాల్ చేసి ఇట్లా పలాస 1978 అనే మూవీ ఒకటి వస్తుంది, అందులో నేను ఒక టైటిల్ సాంగ్ అంటే పాడించాలనుకుంటున్నాం అంటే సరే సార్ పాడతా అన్న. ఏం లేదు మా డైరెక్టర్ గారిని మేము ఇద్దరం కలిసి డిస్కషన్ చేసుకొని మేము నీకు చెప్తా, నీకు ఇన్ఫార్మ్ చేస్తా అంటే సరే సార్ అన్న. జూన్ 1వ తేదీ ఆయన కాల్ చేసి ఆ పాట ఆయన పాడి పంపించారు. ఆయనే స్వయంగా నా కోసం పాడి పంపించారు. ఇది శ్రీకాకుళం యాస. నేను ఏ యాసలో అయితే పాడుతున్నానో అదే యాసలో నాకు పాడి వినిపించాలి. నాకు 2-3 days టైం ఇచ్చారు, అంటే 2-3 రోజులు టైం ఇచ్చారు. కానీ జూన్ 19 వరకు టైం ఇచ్చారు. ఆ 2-3 రోజులు ఎందుకు ఇచ్చారంటే ఆయన స్టూడియోకి ఇల్లు కొంచెం దూరం అవుతుంది అని చెప్పేసి ఆ స్టూడియోకి దగ్గరగా ఆయన ఇల్లు వెతుక్కున్నారు. అలా వెతుక్కోవడం వల్ల నాకు ఇంకా చాలా టైం వచ్చింది. ఇంకా ఏమైతేనేమి మనకు టైం చాలా ఇచ్చారని చెప్పేసి ప్రాక్టీస్ చేసుకొని సార్ నాకు ఇట్లా ఈ సాంగ్ వచ్చిందంటే 2019 జూన్ 19 రోజు నన్ను స్టూడియోకి పిలిచారు. ఉదయం 8:30కు పిలిచారు. 11ంటికి షూటింగ్ అయిందన్న. అంతే అయిపోయింది షూటింగ్ అంటే 11ంటికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది, 4 గంటలకల్లా షూటింగ్ అయిపోయింది. అయినా కూడా అన్న అంత తొందరగా కంప్లీట్ చేసుకున్నా అంటే చాలా అయిపోయింది షూటింగ్ అంతే. అన్నం తిన్న తర్వాత కార్లో ఆయన్ని గచ్చిపోలి డ్రాప్ చేశారు. పాడినందుకు గాను ఆయన ఏం చేస్తారంటే 5,000 రూపీస్ ఇచ్చారు. నేను ఆడికి కూడా డబ్బులు అంటే పాటలు పాడిన తర్వాత ఇంకా మనం ఎందుకంటే హ్యాపీ మనకు ఇది వచ్చిన తర్వాత నేను ఈ సారు అరే ఇవ్వకపోతే నువ్వు కొడతావు కదరా అట్లే మేమిద్దరం అంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే కొంచెం భయం వేస్తుంది, నాకు కూడా ఎవరికైనా వేస్తుంది అది. ఇక అట్లా అనుకున్నా. కానీ అక్కడికి ఆయన దగ్గరికి వెళ్తే అసలు భయం కాదు, హ్యాపీ. ఏ పాట అన్న పాడింది? బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరే వైభోగం. బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరే వైభోగం. జముకుల కొండని వాయించనా, డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం, జీడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగిరే కొంగల కోలాటాలు. జీడి పప్పు పేరు చెబితే చాలు, పలాస విలాసం గుర్తొస్తాదే, దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించి ఇలువైన పంటే ఇదే, ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం, ఎంతటి ఓడైనా దీని రుచికే దాసోహం, రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకి నమ్మకి నైవేద్యం, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. బా నిజంగా నువ్వు పాటలు సినిమాలలో వాడాలనుకుంటూ పాడేసావు కానీ ఆల్రెడీ ఇంకా మంచి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయన్న నీకు. నీ పాట, నీ గలము, నీ గొంతు నిజంగా అద్దిరిపోతుందన్న.
థ్యాంక్ యూ చాలా అంటే చాలా బాగా పడుతున్నావు అన్న. నీలాంటి వాళ్ళని కలవడం, నీలాంటి కళాకాలం కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు. తప్పకుండా భయ్యా. వచ్చి రాగానే ఈ రోజు డే మీతోనే స్టార్ట్ అయింది నాకు. థ్యాంక్ యూ వెరీ సో మచ్ మచ్ అన్న. మీరు మీలాంటి కళాకాలం చూసినప్పుడు నిజంగా నాకు కడుపు నిండంత బరాబర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ఇంకా లాస్ట్ అన్న ఒక్క పాటతో ముగించుకుందాము. నీలో ఉన్న జోష్ ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక ఫోక్ సాంగ్ పాడిపించుకోవాలనిపిస్తుంది ఒక్క పాటతోనన్నా. తల్లి నీ పాదాలు నా పంచ ప్రాణాలు, తల్లి నీ పాదాలు నా పంచ ప్రాణాలు, నుండు నూరేళ్ళు సాకే నీ సల్లని దీవెనలు, తల్లి నీ పాదాలు నా పంచ ప్రాణాలు, నిండు నూరేళ్ళు సాకే నీ సల్లని దీవెనలు, నీ కన్నుల్లో సాగేటి ఆ కలలు, నా గుండెల్లో నిలిపేటి ఆ కథలు, మా జీవితమంతా ఓ నీ పాదాల చెంత అమ్మా, నా జీవితమంతా ఓ నీ పాదాల చెంత అమ్మా, తల్లి నీ పాదాలు నా పంచ ప్రాణాలు, నిండు నూరేళ్ళు సాకే నీ సల్లని దీవెనలు. సూపర్ అన్న. నిజంగా అన్న నేను ఒక్కొక్క పాట అడిగిన వెంటనే వాడుతున్నవే ఒక్క సెకండ్ కూడా. కొంతమంది అయితే ఎట్లా అంటే పాటలు పాడమని చెప్పేసి అంటే కొంచెం ప్రాక్టీస్ లేకనో లేకపోతే గుర్తుకు రాకనో లేకపోతే చదువుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నిజంగా అన్న నీ బ్రెయిన్లో నువ్వు ఇవన్నీ పెట్టుకొని, నువ్వు బ్రెయిన్లో అన్నకన్నా నీ మనసులో పెట్టుకున్నావు ఈ పాటలన్నీ. పాటను నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అర్థమవుతుంది. నీకు ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు, ఎంత మంచి మంచి అవకాశాలు అంత మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పేసి మన ఛానల్ తరపున ప్రత్యేకంగా నా తరపున దేవుణ్ణి వేడుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా ఇంటర్వ్యూ ఎండ్ చేద్దామన్నా ఇంకేమైనా పాట పాడతావు? లేదు ఇప్పుడు ఎండ్ చేద్దాం ఒక్క నిమిషం. అలాగే లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ రామాచారి సార్, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ అండ్ అరుణ్ అన్న, అలాగే సాహితీ అక్క, వాళ్ళు నాకు చాలా క్లోజ్. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ అన్న కూడా, మీరందరూ ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ప్రతిసారి ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఈ రీచ్కి నేను ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నానో వాటికి మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ, అండ్ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ కూడా నిజంగా ప్రతి ఒక్కరు, నేను మామూలుగా ఇంతవరకు కూడా నేను ఎవరిని కూడా అంటే లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వాళ్ళని కూడా నేను హెల్ప్ అడగలేదు. ప్లస్ తప్పకుండా నాకు హెల్ప్ చేయండి. సింగింగ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడడానికి ఏంటి, మీరు ఏంటంటే నాకు అవకాశం రావాలి కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేస్తూ అలాగే హెల్ప్ చేయండి, తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ కాబట్టి, నా ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్కరితో పాటు మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. అండ్ ధన్యవాదాలు. ఖచ్చితంగా అన్న, మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసమే మేమందరం ఉన్నాము. తప్పకుండా ఇటు నీకు కృతజ్ఞతతో తెలుపుకుంటూ ఇంత దూరం రావడం కోసం కూడా అదే మెయిన్ రీజన్. నీలాంటి వాళ్ళు ఎంతమంది అంటే అంతమందికి బయటికి తీసుకురావడం కోసమే ప్రయత్నిస్తామన్నా. అలాగే లాస్ట్ లో అండ్ శిల్పా గారి కూడా మీరు థ్యాంక్స్ చెప్పేస్తే ఖచ్చితంగా. ఎందుకంటే ఒక క్వశ్చన్ అన్న లాస్ట్ చివరగా, ఇన్ని చిన్నప్పటి నుండి ఎన్నో బాధలు చూస్తా ఉన్నావు కదా అన్న, ఎన్నో బాధలు చూస్తూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వస్తున్నావు కదా, ఇన్ని రోజులలో నువ్వు హ్యాపీగా ఫీల్ అయిన ఒక్క మూమెంట్ ఏదన్నా? ఇదే ఇప్పుడు వీళ్లకు ఈ సజ్జనార్ సార్ చూడడం, తమన్ సార్ ట్వీట్ చేయడం, వీళ్ళందరూ అంటే మీరందరూ ఇంటర్వ్యూకి రావడం. ఒకప్పుడు నేను మామూలుగా ఆలోచిస్తే అట్లా కూర్చునేవాడిని 24 hours. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ ఈ రోజు ఆ శిల్ప గారు ఎప్పుడైతే పెట్టారో, ఆవిడ వల్ల మీరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, అంతమంది పెద్ద పెద్దోళ్ళు చూసారు, సజ్జనార్ సార్ దాకా చూసారు, ఇంకేం కావాలన్నా నాకు చాలా హ్యాపీ. నేనేదైతే రీచ్ అవుదాం అనుకున్నాను, ఎందుకంటే నాతో పాటు ఇంతమంది కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా నా చిన్నప్పుడు నేను ఏదైతే గోల్ అనుకున్నానో, సినిమాల్లో పాడాలి అని ఎప్పుడైతే అనుకున్నానో, అప్పటి నుండి అసలు మామూలుగా ఏంటంటే నేను
నీకు చూపు లేదని కూడా నేను బాధపడలేదు. అంటే చిన్నప్పుడు పడవచ్చు కానీ ఇప్పట్లో ఏం లేదు అలాంటిది ఏం లేదు. కాబట్టి సింగింగ్ గురించే ఇంత బాగా పాడుతున్నాను కదా, ఎవరు చూడట్లేదంటే, ఎవరు రావట్లేదంటే మన దగ్గరికి అని ఆలోచించుకుంటూ ఉండేవాడిని. ఎన్ని రోజులకు శిల్ప గారు నిజంగా థ్యాంక్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు రుణపడి ఉంటా. ఎందుకంటే మీ వల్ల ఇప్పుడు ఇంతమంది రీచ్ అవుతున్నారంటే దానికి కారణం మీరు చేసిన హెల్ప్ మామూలు హెల్ప్ కాదు. తప్పకుండా మీరు అనుకున్న మీరు గౌరవించే స్థాయికి నేను తప్పకుండా ఎదుగుతానని మీ అందరికి ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా నువ్వు అంత ఎత్తు ఎదగడం కోసం మా వంతు కృషి కూడా మేము చేస్తూ ఉంటాం ఖచ్చితంగా. సో లాస్ట్ చివరిగా శిల్ప గారు, మీకు మా ఛానల్ తరపున ప్రత్యేకంగా నా తరపున పాదాభివందనాలు చెప్పినా తప్పే అండి, తప్పు లేదు అందులో. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇటువంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది బయటకు వస్తూ ఉన్నారు. మేము ఎంత కృషి చేసినా కూడా ఈ అన్న ఒకరు పాటలు పాడతారు, నిజంగా రాజన్న అంటే ఆయన ఒక ఆయన ఉన్నాడు, సాంగ్ మంచి మంచి పాటలు పాడతారని చెప్పి మాకు తెలిసిందనంటే, మేము బయటికి తీసుకుపెట్టాలి మాకు తెలిసిందంటే మీ కృషి వల్ల తెలిసింది. మీకు ప్రత్యేకంగా నా తరపున పాదాభివందనాలండి శిల్ప గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత నేను అడగడంతోనే ఇక్కడ దాకా నన్ను రమ్మని చెప్పేసి అని మీకు ఇంటర్వ్యూ ఇవ్వడము, నా కోసం ఇంత శ్రమ పెట్టి పాటలు పాడినావు అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీదికి వెళ్ళి అన్న ఇంకా మీలాంటి వాళ్ళను కలవడం మాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అంటే నువ్వు పాటలు పాడుతున్నావు కదన్న, ఇటువంటి పాటలు వింటున్న కొద్దీ నాకు కూడా మంచి ఇన్స్పిరేషన్ అనిపించింది. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు మీతో నా డే స్టార్ట్ అయింది. ఇంకా ముందుకు వెళ్తాము, ముందు పాటలు పాడిపించుకుంటాము, ఇంకా నీకు ఎన్నో అవకాశాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా. ఒక్క నిమిషం భయ్యా, నేను ఏంటంటే నేను మూవీలో పాడాలనుకున్నాను, ప్లస్ ఫోక్ సింగర్ అంటే ఫోక్ వాళ్ళు కూడా వస్తున్నారు నా దగ్గరికి. మీ ఫోక్ వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలి భయ్యా, ఎందుకంటే మామూలుగా లేదు. ఇప్పుడైతే భూతం రమేష్ గారు ఫోక్ ఫస్ట్ వ్యక్తి, ఆ తర్వాత నక్షత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గంగా గారు ఆవిడ వచ్చారు, తర్వాత మీరు ఫోక్ వాళ్ళు కూడా నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు భయ్యా, మీరందరూ వస్తున్నారు. నేనేమంటున్నా అంటే వాళ్ళతో పాటు మీరు కూడా ఛాన్స్ ఇస్తే నేను కాదనను, తప్పకుండా మీరు కూడా వచ్చి తప్పకుండా మా జానర్స్ లో మీరు పాడాలి అంటే నేను పాడిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఎవరినే నేను కాదనను, ప్రతి మీ జానర్స్ లో కూడా ఛాన్స్ ఇచ్చినా కూడా నేను కాదనని నేను మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.